ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఒకటి సరోజ్ గారు, మీరు ఒకసారి గమనిస్తే ప్రీవియస్ సినిమాల ప్రమోషన్కి ఇప్పుడు సినిమాల ప్రమోషన్కి చాలా చేంజ్ వచ్చింది. ఇప్పుడు ఒక 2-3 ఇయర్స్ నుంచి రిలీజ్ అయ్యే సినిమాలన్నీ కూడా ఎక్కువ వెళ్ళి బాంబేలో ప్రమోషన్స్ చేస్తున్నారు. మీరే మమ్మల్ని ఆదరించారు, మీరే మా ఫ్యాన్స్ అంటున్నారు. మన తెలుగు వాళ్ళు కూడా చివరికి ఇంటర్వ్యూలు కూడా వాళ్ళకే ఇస్తున్నారు. వాళ్ళకే మళ్ళీ బిఫోర్ సినిమా రిలీజ్ ఒక పార్టీ, ఆఫ్టర్ సినిమా రిలీజ్ ఒక పార్టీ, వాళ్ళతో డ్యాన్స్లు వేస్తారు, సెల్ఫీలు దిగుతారు. చాలామంది హిందీ రిపోర్టర్స్ ఇక్కడ లోకల్ వాళ్ళకి రిలేషన్ ఉంటుంది కదా, వాళ్ళన్నీ గ్రూప్లో కూడా పెడుతున్నారు. అవి మాకు అంటే మా జర్నలిస్టులకు అంత వాల్యూ ఇస్తారు మీ తెలుగు హీరోస్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. భయపడతారు, వాల్యూ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళ రివ్యూ అనేది చాలా బలంగా ఇస్తారు, మళ్ళాగా డప్పు కొట్టరు. ఎందుకు వార్ 2కి ఎంత యుద్ధం చేశారో అందరికి తెలిసిందే. పెద్ద జోకర్లను చేసేసారు ఆర్టిస్టులను అక్కడ. జర్నలిజం గురించి కామెంట్ చేయకూడదు అనుకుంటున్నాను అండి. నేను ఆల్రెడీ కామెంట్ చేసే లాస్ట్ ఇయర్ నాది పరాక్రమం అని 2 కోట్లు పెట్టి తీసానండి థియేట్రికల్ ఫిల్మ్. సగం మంది జర్నలిస్టులు రాలేదు నా ప్రీ రిలీజ్ ఈవెంట్స్కి, వాటికి రాలేదు. నేను సెలబ్రిటీస్ వచ్చారు, బుచ్చిబాబు గారు వచ్చారు, సందీప్ కృష్ణ వచ్చాడు, విశ్వక్సేన్ వచ్చాడు, ఎస్కేఎన్ గారు వచ్చారు. ఇంతమంది వచ్చినా కూడా సగం మంది మీడియా రాలే, భయపడ్డారు. వీడేదో అంటాడు మనల్ని అని చెప్పి. సో జర్నలిజం గురించి మనం కామెంట్ చేయకూడదు అనుకోండి ఇప్పటి వరకు ప్రస్తుతానికి. అంటే నేను చిన్నప్పటి నుంచి నమ్మను. ఒక విషయం చెప్పేవాళ్ళు ఏంటంటే ఫాలో ద రూల్స్, గో టు ద టాప్, చేంజ్ ద రూల్స్ అంటారు. అంటే అది నేను ఎప్పుడు నమ్మను. మనం ఎప్పుడున్నా కూడా మన వాయిస్ ఒకేలాగా ఉండాలి కదా. ఈరోజు మనం గుంటనక్కలాగా ఉండి రేపు పులి అయిపోవాలనుకోవడం కూడా తప్పే కదా నా ఫీలింగ్. బట్ ఈ విషయంలో వీళ్ళు హర్ట్ అవుతున్నారు కదా, ఎందుకు మనం ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా కామెంట్ చేయకూడదు అనుకున్నాను సార్ మీడియా గురించి. పీపుల్ ఆల్వేస్ లవ్ రెబల్స్ అండి. రెబల్ అంటే ఊరికే రెబల్ కాకుండా వాళ్ళ మనసులో ఉన్న మాటను మనం చెప్పగలిగితే దే విల్ డెఫినెట్లీ ఫాలో. కానీ ఇప్పుడు మీరు ఉన్నపాటి అంటే అంటారు కదా, ఒక చోట ఉండే వ్యక్తి కూడా కాదు మీరు తిన్నగా. అలాంటిది మీ సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఒకసారిగా మొగిలి చేయాలని ఎందుకు అనిపించింది? కథ నచ్చిందా, లేకపోతే డిమాండా, లేకపోతే ఏదైనా ఆబ్లిగేషనా? లేదండి, నాకు చాలా మంది అడుగుతుంటారండి. పెద్ద డైరెక్టర్స్ కూడా నీకోసం పాత్ర రాసావు అంటుంటారు. మా కిచెన్లో చాలా పాత్రలు ఉన్నాయి, నేను పాత్రలు లేను అంటే నేను సర్వోజు హీరోగానే పుట్టాడు, వాడు హీరోగానే చచ్చిపోతాడు అనే దాంట్లోనే నేను ఉన్నా చిన్నప్పటి నుంచి. అంతే. మన సందీప్ కూడా ఏంటంటే, సందీప్ రాజు 5 years బ్యాక్ నాకు కాంటాక్ట్ అయ్యాడు ఆఫ్టర్ కలర్ ఫోటో. నేను ఒక కథ అనుకున్నాను, దాంట్లో ఎలాంటి ఒక పాత్ర అంటే నేను పాత్రలు లేను, క్లారిటీ ఇచ్చాను తనకు కూడా, అప్పుడే చెప్పాను. 5 years తర్వాత మళ్ళీ నాకు కాంటాక్ట్ అయ్యి ఒక్కసారి ఈ కథ విను, ఇది విలన్ లాగా కాదు, ఈజ్ ద యాంటీ హీరో, ఒక్కసారి విను అన్నాడు. సరే విని నో చెప్దాంలే అనుకున్నా అని విన్నప్పుడు నాకు అనిపించింది, ఓకే ఇది సెపరేట్ ఎంటిటీ, ఐఎమ్ నాట్ ఎ టీమ్ మ్యాన్, టీంలో ఉండే మనిషిని కాదు నేను. సో సినిమాలో కూడా అలాగే లేదు, నాకంటూ ఒక సెపరేట్ ఎంటిటీ ఉంది దీంట్లో. సో ఇది చేస్తే నా ప్రొటాగనిస్ట్ కెరియర్కి మైనస్ అవ్వదు అనిపించి సరే చేద్దామని. అది కూడా భయపడ్డా, స్ట్రిక్ట్ రూల్స్ అగ్రిమెంట్ కూడా స్ట్రిక్ట్గా వేయించుకున్నా పిఎంఎఫ్ వాళ్ళతో. నాకు కథ మెయిల్ చేయాలి, కథలో ఏ రకమైన చేంజెస్ ఉండకూడదు అని వాళ్ళు నాకు అఫీషియల్ మెయిల్ చేశారు, అగ్రిమెంట్ ఇచ్చారు. ఇవన్నీ తీసుకున్నాకే నేను దిగా సినిమాలోకి. ఏం చేంజ్ లేదా? ఎడిటింగ్ డబ్బింగ్కి వెళ్ళే ముందు కూడా ఎడిటింగ్ మొత్తం నేను చూసుకుని ఫైనల్ చేసాకే వెళ్ళా. కానీ మీకు కొంచెం బయట మాస్ ఆడియన్స్ ఫాలోయింగ్ ఎక్కువ కదా. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత బండి సరోజ్కి చాలా మంది పాజిటివ్గా కామెంట్స్ చేస్తున్నారు కదా, నెగిటివ్గా కూడా కామెంట్స్ పే చేసి మరి మీ మీద కుట్ర పన్నారని చెప్పేసి మీ ట్విట్టర్లో ఒక ట్వీట్ చేసి డిలీట్ చేస్తా మన కాంట్రవర్సీకి వెళ్ళకుండా. అంటే ఒక సంస్థ అండి, పేరెందుకు పాప కుర్రోడే ఫోన్ చేశాడు నాకు మొన్న. వీళ్ళు ఏం చేస్తున్నారంటే నేను షాక్ అయిపోయా. అంటే అప్పుడు మీమ్ పేజెస్కి డబ్బులు ఇస్తేనే వాళ్ళు మీమ్ చేస్తారన్న విషయం మనమే డిస్కస్ చేసాం. అవును, 5 years బ్యాక్. అప్పటి వరకు ఆడియన్స్ తెలియదు, తర్వాత వాళ్ళు ఎడ్యుకేట్ అయ్యారు. ఇప్పుడు నా గురించి ఎవడన్నా మీమ్ వేసిన ప్రేమతో కూడా కింద ఎంత తీసుకున్నారో పేమెంట్ అని పడుతున్నాయి కామెంట్, విచ్ ఇస్ గుడ్. ఇప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, ఇన్ఆర్గానిక్గా మనం యూట్యూబ్లో కమెంట్స్, లైక్స్ జనరేట్ చేయొచ్చు అని నేను షాక్ అయిపోయాను లిటరల్లీ. అంటే ఇన్ని రోజులు తెలియదు. అరే ఇప్పుడు సినిమా ట్రైలర్ టీజర్కి అన్ని మిలియన్స్ యాడ్ నుంచి వస్తాయి అనుకుంటున్నారు మరి మీరు? అంటే ఇవి స్పాన్సర్డ్, అంటే యూట్యూబ్ని మనం యాడ్ వేయచ్చు అని తెలుసండి. బట్ కామెంట్స్ కూడా మనం ఫేక్ ఐడీల నుంచి మనం కామెంట్స్ జనరేట్ చేయొచ్చు, వాటికి మళ్ళీ బోట్ లైక్స్ వేయచ్చు. అంటే ఒక కామెంట్
ఇప్పుడు నా కామెంట్ నాకు అన్ని ఆర్గానిక్ కామెంట్స్ అండి. నాకు ఇప్పుడు 2000 లైక్స్ వచ్చాయి అనుకోండి ఒక కామెంట్కి, వీడికన్నా ఎక్కువ లైక్స్ రావాలంటే ఒక్క సెకండ్లో 0 నుంచి 3000 లైక్స్ పడిపోతాయి. ఓకే. అవన్నీ నేను ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఇదేంటి ఇదంతా అంటే నాకు ఈ సంస్థ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏజెన్సీస్కి అప్రోచ్ అవుతారు. వీటికి ఏజెన్సీస్ ఉన్నాయి, ఇది ఒక ఈకో సిస్టమ్ ఉంది, ఇదన్నీ నాకు తెలీదు. అందులో నా ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళందరూ నాకు స్క్రీన్ షాట్లు, వాయిస్ రికార్డింగ్లు పంపించి అన్న నీ మీద కుట్ర జరుగుతుంది, ఇది జరుగుతుంది అంటే అప్పుడు నేను రియాక్ట్ అవ్వగానే ఆ సంస్థ CEO నాకు ఫోన్ చేసి, సారీ సార్ మాకు తెలియదు, ఎవరో మా కుర్రోళ్ళు ఎవరు చేసినట్టు ఉన్నారు, వెంటనే డిలీట్ చేపిస్తామని డిలీట్ చేసి. అంటే ఎలా ఇప్పుడు మొగిలి ట్రైలర్ కి రోషన్ కనకాల కన్నా మీకు ఎక్కువ పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి, హీరోగా అవన్నీ ఏముంటదండి. ఇప్పుడు కామెంట్స్ రావడం, ఇప్పుడు థియేటర్లో టికెట్లు అయితే చించలేం కదా, బాటిల్ లైక్స్ బాట్ కామెంట్స్ పెట్టి, అది వేరు. అట్లా దాని గురించి మీరు డిజిటల్ మీడియాకి ఎక్కువ కనెక్ట్ అయ్యి ఉన్నారు కదా, మీ సినిమాలు డిజిటల్ లో రిలీజ్ చేయడం యూట్యూబ్ లో. అవును, మేబీ ఈరోజు ఆడియన్స్ యూట్యూబ్లోనే కదండి ఉన్నది. మీరు బాహుబలి ఇప్పుడు SSMB 29 వచ్చింది ట్రైలర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాస్ బిగ్గెస్ట్ ఫిల్మ్. ట్రైలర్ ఎక్కడ వదులుతాడు? యూట్యూబ్లోనే వదలాలి, అంతరిక్షంలో వదలడు కదా. ఆడియన్స్ అక్కడే ఉన్నారండి. నేను పరాక్రమం అప్పుడు కూడా మా డిస్ట్రిబ్యూటర్ని అడిగా, ఇంకా ఎలా పబ్లిసిటీ చేయాలంటే, సార్ యూట్యూబ్లోనే సార్ అంటే సినిమా థియేట్రికల్ సినిమా పబ్లిసిటీ కూడా యూట్యూబ్ మీద బేస్ ఉంది. అవును, సో ఆడియన్స్ ఉన్నది అక్కడే. అవును, అందులో రియల్ ఆడియన్స్, బోట్ ఆడియన్స్ రెండు ఉంటారు కదా. మనం రోబోస్తో మనం కమెంట్లు పెట్టడం వల్ల టికెట్లు తేవవు కదా అంటాను నేను. అవును, మన ఈగో సాటిస్ఫై అవ్వడం తప్ప ఇట్స్ సంథింగ్ లైక్ అంతే. బట్ రియాలిటీ కాదు కదా అది. మనం ఆర్గానిక్గా మన పేరు సంపాదించుకుంటే ఆటోమేటిక్గా వస్తుంది కదా. ఓకే. అయితే వీళ్ళు ఏం చెప్పారంటే నాకు, ఈ ఏజెన్సీస్ వాళ్ళు, మేము బిగ్ బాస్ కంటెస్టెంట్లకు అన్ని వేసి మేము చేసేది, ఇలానే మేము పబ్లిక్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం అన్నారు. ఓటింగ్ కానీ ఇవి కమెంట్స్ కూడా వాళ్ళు పెట్టిస్తా ఉన్నారు. నేను షాక్ అయిపోయాను. అంటే యూట్యూబ్ ఒక ఆల్గోరిథం అని ఒకటి ఉంది, దానికి ఒక మామూలుగా యూట్యూబ్ అంటే జెన్యూన్ అనుకుంటాం కదా. సో ఫస్ట్ టైం అది షాకింగ్ అనిపించి నేను ట్వీట్ పెట్టి మళ్ళీ డిలీట్ చేస్తా ఫోన్లో. ఇంకేమి ఓకే, జనాలు తెలియాలని పెట్టాది.